దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 20వ రోజు. అందరూ దైవాలయానికి రండి. ఎంతకాలం త్వరగా వస్తున్నారు, సకాలంలో వస్తూ ఉన్నారు. మీరు దేవుని చేత ఆశీర్వదించబడినారు. ఈరోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 20వ రోజు. అందరూ కూడా త్వరగా సిద్ధపడి రండి. ప్రార్థన చేద్దాం. కృపమైన దయమైన రక్షక, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ 20వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడికను ఆశీర్వదించి ఈ సమయంలో నీ బిడ్డలందరూ ఇక్కడ చేరి మిమ్మల్ని స్తుతించి కొనియాడే భాగ్యం దయచేయండి. ఆద్యంతము మీ కృపా సన్నిధి ఇక్కడ అనుగ్రహించండి. ఎందరూ యేసునామమును అంగీకరించినారో వారందరూ దేవుని బిడ్డలు అనే అధికారం అనుగ్రహించిన గొప్ప దేవ, రాత్రి 20వ రోజు ఇందులో పాల్గొనే బిడ్డలందరినూ ఆశీర్వదించి ఈ ఘనమైన నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసునామమును అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు క్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యాన కూడిక 20వ రోజు సగం అయిపోయింది. అనుదినము తప్పనిసరిగా ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా దైవాశీర్వాదాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించి బలపరచుగాక. ఈ రోజున 20 రోజులు పూర్తయింది అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి 18వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. మీకేమి తోచునో, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెనకడ వాడు దాన్ని కనుగొన్న యెడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దాన్ని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నశించుట అనే పదం మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే పరలోకమందున్న దేవుడు సంతోషపడతాడని, దాని గురించి ఎక్కువగా సంతోషించును అని. మన గృహాల్లో బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాం, సంతోషం. అలాగే మ్యారేజ్ సెలబ్రేషన్ డే, అది కూడా చేసుకుంటాం. మన గృహాల్లో మనం చేసుకునేటువంటి ఆనందకరమైన సంఘటనలు, రోజులు చాలా ఉన్నాయి. కానీ పరలోకంలో కూడా సంతోషం భూమి మీద సెలబ్రేషన్ కంటే దేవదూతలు సమస్త పరిశుద్ధుల మధ్య పరలోకంలో కూడా ఒక సెలబ్రేషన్. ఎప్పుడంటే నశించిన ఒక పాపి తిరిగి మరలా దేవుని వద్దకు రాగలిగితే. మొట్టమొదట
మనము దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సిన సత్యం విధేయత. ఈ గొర్రెలు ఎందుకు తప్పిపోయినాయంటే విధేయత లేనందువల్లే. వాటికి నోరు లేదు, మనకున్నాయి. తప్పిపోయిన గొర్రెలనే వెతికిన దేవుడు తప్పిపోయిన నీ గురించి, మనందరి గురించి, నా గురించి కూడా వెతకడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. మీ 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతే 99 కొండల మీద విడిచి వెళ్ళి కాపరి కొండల మీద గొర్రెలు కాస్తున్నాడు. ఒకటి తప్పిపోయింది, దాన్ని వెతుకుతూ ఉన్నాడండి. పోనీలే 99 ఉన్నాయి కదా అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవటం లేదు. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెల గురించి సంతోషించినంతటి కంటే వాటిని గురించి, దానిని గురించి మరి ఎక్కువగా సంతోషించు. దేవునికి ఏది సంతోషమో చూడండి. నీవు తప్పిపోయినప్పుడు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నీవు తప్పిపోయిన జీవితంలో ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరలా ఒకసారి చెప్తున్నాను, ముందుకు రండి, ఇక్కడికి రండి. పదే పదే చెప్పించుకోవడం కూడా మీకు క్రమం కాదు. ముందుకు రండి, ఇక్కడికి రండి. ఇక్కడికి రావాలమ్మా, రా, ఇక్కడికి రా, రావాలా? క్రమం కాదు చెప్తున్నా, దగ్గర రండి. మీకున్న కోపతాపాన్ని విడిచిపెట్టండి, చర్చి బయట విడిచిపెట్టండి, లోపలికి రండి, సమాధానం శాంతితో రండి. ముందుకు రండి, ఇంకా రావాలి. ఇక్కడ కూడా తప్పిపోయిన వేషాలు ఇవ్వకండి, రండి, ముందుకు రండి. దైవ వాక్యాన్ని, దైవ నిర్ణయాన్ని తప్పించుకొని ఎవరూ తిరగొద్దు. చూడండి, పరలోక సంతోషం. ఈ రోజున మనం తప్పిపోయిన మనిషి యొక్క తిరిగి మరలా ప్రభు సన్నిధి. మనం కూడా చాలా సార్లు తప్పిపోతున్నప్పుడు మనం తప్పిపోతున్నాం. ఎక్కడెక్కడండి? ఆయన నిబంధనలను విడిచి తప్పిపోతున్నాం. వీఆర్ గెటింగ్ అవే అగెన్స్ట్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి తప్పిపోతున్నాం. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది టెస్టిమనీ ఆఫ్ లార్డ్ జీసస్. దేవుని యొక్క నిబంధనలను మీరి తప్పిపోతూ ఉన్నాం. భయభక్తులు లేకుండా తప్పిపోతున్నాం. మన యొక్క జీవితంలో దేవునికి అతి సమీపంగా ఉండకుండా తప్పిపోతూ ఉన్నాం. పదే 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 తప్పిపోతూ ఉన్నాం మన జీవితంలో. దైవ సన్నిధిలో ఏం కోరుకుంటున్నావు నువ్వు? అగ్రపీఠమా? మీ కాపరిగా నేను ఎక్కడికైనా వెళ్తే అగ్రపీఠాన్ని కోరుకోనండి, లాస్ట్లో ఉంటాయండి. లెట్ సంబడి కాల్ మీ. అగ్రపీఠం కోరుకోవద్దు ఎవరు కూడా. నీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చో, అక్కడ దైన వాక్యం విను. అంతేగాని నాకు ఉన్నత స్థానం అని దయచేసి ఎవరు అనుకోవద్దండి. నీకు కావలసిన ఉన్నత స్థలం అక్కడ ఉంది, దాని కొరకు చూడు. మన జీవితాల్లో ఎన్నో సమస్యల్లో తప్పిపోతూ ఉన్నాం. మనకున్నటువంటి మానసిక పరిస్థితుల్లో తప్పిపోతున్నాం. మనము మాట విననొల్లని ప్రజల వల్లే తప్పిపోతూ ఉన్నాం. ఆదివారం రెస్ట్ డే అనుకుంటున్నారు చాలామంది. అది రెస్ట్ డే కాదు, ఆదివారం ద వర్షిప్ డే, ఆరాధించే రోజు అది. ఆదివారం నీ పాలిటి విశ్రాంతి దినము కానే కాదు, అది వర్షిప్ డే, ది లార్డ్స్ డే, దేవుని యొక్క శుభదినం. అది వచ్చేవారి గురించి నాకు చాలా సంతోషమే. ఆదివారం కదా అని ఇంట్లోనే కూర్చుంటే కుదరదండి. ఎహెజ్కేలు గ్రంథంలోకి వెళదాం మనం. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. చూశారండి, ప్రభువైన దేవుడు చెదిరిపోయిన గొర్రె, తప్పిపోయిన గొర్రె గురించి వెతుకుతూ ఉన్నాడు. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వెతుకున్నట్లు, వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలమందు వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. మంచి మేత గల చోటండి, జీవాహారం ఉన్నటువంటి చోటు. జీవాహారం ఉన్నటువంటి చోటును నీవు నిర్లక్ష్యపరుస్తున్నావు. అది చోద్యము. దేవుడు చూస్తున్నాడు పైన. ఇక్కడ దేవుడైన యెహోవా అంటున్నాడండి, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో. ఎందుకు చెదిరిపోతున్నావు అంటే లోపల గూడు కట్టుకొని ఉన్నటువంటి గర్వం, అహంకారం, అవివేకం, అజ్ఞానం, దేవుడంటే భయం లేని తత్వం చేత చెదిరిపోతూ ఉన్నావు. అవి ఎక్కడెక్కడ చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జన్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల దేశమందునను వాటిని నేను మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. మంచి మేత, మంచి మేత, దేవుని వాక్యం అనే మంచి మేత. ఈరోజు నువ్వు దూరం అయిపోతూ ఉన్నావు. అది నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేమం కాదు. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. వాటికి దొడ్డి ఉంది. వాటి చుట్టూగా కంచె లాంటిది. దొడ్డి అంటే కాపలా స్థలం. నీకు కూడా ఉందా కాపలా స్థలం? ప్రభు అయిన దేవుని సన్నిధి నీ పాలిటి కాపుదల కలిగిన స్థలం. మంచి దొడ్డిలో అవి అక్కడ మంచి దొడ్డిలో పండుకొనను. ఇశ్రాయేలు పర్వతం మీద మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును. తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దాన్ని కట్టుదును. ఎన్ని వాగ్దానాలండి ఇవన్నీ! ఎన్ని వాగ్దానాలు! గాయపడిన వాటిని కట్టుదును. నిర్బలంగా ఉన్న వాటిని బలపరుస్తాను. కొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో మన జీవితం ఎలా సాఫీగా సాగుతూ ఉంది? లూకా సువార్తలో ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి మరలా వెళ్దాం మనం. మత్తయి 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. నశించిన గొర్రెల వద్దకే కానీ ఎవరి వద్దకు నేను పంపబడలేదు. నశించిన గొర్రె మనమే. వీఆర్ ది లాస్ట్ షీప్. అయితే
నశించే దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చెను. లూకా సువార్త 15వ అధ్యాయం. ఇవన్నీ యేసు ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన సంఘటనలు. 3వ వచనం, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా, ఇక్కడ ఈ గొర్రె ఎందుకు తప్పిపోయిందో మీకు తెలుసా? వాటికి జ్ఞానం లేదు. గొర్రెకు మనకున్న జ్ఞానం లేదు. ఎట్నుంచి వచ్చారో దానికి తెలియదు. కాపరి లేడు కాబట్టి. కాపరి లేని గొర్రె చెదిరిపోతుంది. కాపరి స్వరం వింటేనే మరలా నువ్వు దగ్గరికి రాగలవు. ఐ డోంట్ వాంట్ ది షెపర్డ్ వాయిస్. కాపరి స్వరం నాకు అక్కర్లేదంటే కొండల్లోకి వెళ్ళిపోతావు, ముళ్ళల్లోకి వెళ్ళిపోతావు, తుప్పుల్లోకి వెళ్ళిపోతావు, పడిపోతావు. కాపరి చేసే స్వరము అది గుర్తుపడుతుంది. అందుకని దావీదు అన్నాడు, ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్. చూసారా, ఆ మహారాజు గారు తనని గొర్రెగా పోల్చుకున్నాడండి. ఐ షల్ నాట్ వాంట్. నాకు లేమి కలగదు. ఏ మనుషులకైనా 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోతే 99ని అడవిలో విడిచిపెట్టి, ఇందాక చదివిందేమో పర్వతం మీద వదిలిపెట్టి, ఇక్కడేమో అడవిలో వదిలిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజముల మీద వేసుకొని తన ఇంటికి వచ్చే స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. రిజాయిష్ విత్ మీ, రిజాయిష్ విత్ మీ. ద లాస్ట్ షీప్ ఈజ్ ఫౌండ్ నౌ. తప్పిపోయిన గొర్రె ఇప్పుడు దొరికింది. నీకు తప్పిపోవడమే తెలుసు కానీ దొరకడం తెలియదు. తప్పిపోయి అట్నుంచి అటే, అట్నుంచి అటే, అటే అటే అటే. దేవుని జీవాహారం కొరకు వెతకట్లేదు నువ్వు. ప్రియమైన బిడ్డలారా, మీరు నాతో కూడా సంతోషించండి. తప్పిపోయిన నా గొర్రె దొరికిన వారు చెప్పును కదా, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే, మారు మనసు లేరు 99 ఉంటే ఏమిటి అక్కడ? మార్పు లేని జీవితం. ఎన్నాళ్ళు నువ్వు చర్చకు వస్తేవి మార్పు లేని జీవితం. నీకు దయ కరుణ లేదు. నీలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలు తొలగిపోలేదు. మార్పు లేదు. మారు మనస్సు అంటే ప్రార్థన అనుకుంటున్నారేమో, కాదండి. మొట్టమొదట వీ షుడ్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. మొట్టమొదట మన స్వభావాన్ని మార్చుకోవాలి. మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. నీవు దేవునికి సంతోషాన్ని కలిగించే బిడ్డగా ఉండగలవా? ఆల్రెడీ తప్పిపోయావు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు. దేవుని స్వరానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దేవుని యొక్క శబ్దాన్ని నీ చెవులలో పడి కూడా మార్పు లేకుండా జీవిస్తున్నావు. నీకు నువ్వుగానే జీవిస్తున్నావు. అహం బ్రహ్మోష్మి అనుంది సంస్కృతంలో. అహం అనేది బ్రహ్మదేవుడికి ఉన్న లక్షణం. అది నేను ఈ సృష్టిని సృష్టించానని మానవులకు ఉండకూడదు. అలాగే ఒక్క పాపి విషయమై ఈ శ్రమల జానకూడికలో నీ క్యారెక్టర్ మారిందా? ఎప్పటికైనా నాకు తెలిసి ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా మాటికి నేను ఇన్నేళ్ళు చెప్పానంటే నాకు ఇష్టం లేదు అన్న మీ అందరికి తెలిసిన విషయం. ఇన్ని సంవత్సరాలుగా నీలో ఏమైనా కొంచెమైనా మార్పు ఉందా? దేవుడు నిన్ను చూస్తూ ఉండగా నీకు కొంచెమైనా మార్పు కలిగిందా?
మా దగ్గర చదువుకున్న విద్యార్థులు వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన మాటలు మేము పొంగిపోతూ ఉంటాం. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఉప్పొంగిపోతాం. అమ్మాయి పలానా ఉన్నతురాలు, అమ్మాయి బ్యాంకులో పనిచేస్తుందండి, నాకే సంతోషం. దేవుని సన్నిధిలో నువ్వు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటే పరలోకంలో దేవ దుందుబులు మోగుతాయి, ఆనందగానం చేస్తాడు. మారు మనస్సు అక్కరలేని పాపి విషయమై, మారు మనసు కలుగు సంతోషం కలిగిన ఒక్క పాపి విషయమై పరలోకమంది ఎక్కువ సంతోషం కలిగి. నీ గొర్రెకున్న క్యారెక్టర్ పాపం అది ఎటుపోయిందో దానికే తెలియదు, ఎందుకంటే అది గొర్రె. మానవుడుకున్నటువంటి విజ్ఞానం లేనటువంటి గొర్రె, దాన్ని తోలుకొని రావలసిన వాడు కాపరియే, గొర్రెల కాపరి. ఆ తర్వాత ఉంది, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుంటే, ఎందుకు పోయింది నాణ్యం? దాని ఇష్టం, ఎటుపోద్దో. ఒక నాణ్యం కింద పడితే ఎడ్డోళ్ళు కొంటే ఎట్టపోద్ది, తిరిగి వస్తుందా? అది దానికి ప్రాణమే లేదు. నాణెము కాయిన్, దానికి 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఫేస్ వాల్యూ, రెండవది ఇంట్రిన్సిక్ వాల్యూ. పైకి చూసేది ఫేస్ వాల్యూ, రూపాయి దాని మీద ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే దాన్ని బాగా నలగొట్టి, సుత్తి పెట్టి నలగొట్టి అమ్మితే కూడా రూపాయి రావాలి. ఇప్పుడున్న నాణ్యాలకు రావు. పురాతన కాలంలో నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు, దాని మీద ఎంత ఉందో, ఫేస్ వాల్యూ ఎంత ఉందో, అవి చితగొట్టి తీసుకెళ్ళి అంతే ఇచ్చేవాడు. అది ఇంట్రిన్సిక్ వాల్యూ. బయట వాల్యూ, లోపల వాల్యూ దానికి సమానం. నీ నాణ్యం ఎలా ఉంది? బయటకు ఒక మాదిరి కొన్నావు, బయట ముద్ర ఉంది క్రిస్టియన్ అని, లోపల లేదు. బయట విశ్వాసి ముద్ర ఉంది, నో ఇంట్రిన్సిక్ వాల్యూ. ఫేస్ వాల్యూ క్రిస్టియన్స్ అని, లోపల వాల్యూ లేదండి. ఇప్పుడున్న కాయిన్స్, మనం ఉపయోగించే నాణ్యానికి ఒక్కదానికి కూడా లోపల విషయం లేదు. దానికి పగలగొట్టేవంటే అవుట్ పడేయటమే. పూర్వకాలంలో నాణ్యాలు, రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు, చిల్లు కాణీల నుండి. చాలామందికి తెలియదు, చాలా పెద్దవాళ్ళకి తెలుస్తాయి. ఒక్కోసారి వేస్తే చెప్పలేరు మీరు. రూపాయికి ఎన్ని కాణీలు ఎవరని చెప్తారా? 64 కాణీలు. రూపాయికి ఎన్ని అణాలు? 16 అణాలు. పురాతన కాలపు లెక్క అది. నువ్వు కాణీకి పనికిరావురా అనేవాళ్ళు అప్పట్లో. ఆ కాణీ వాల్యూ రూపాయలు 64 వంతు. అప్పటి కరెన్సీ వేరు, ఇప్పుడు కరెన్సీ వేరు. అలాగే ఇదిగో ఈ నాణ్యం, తప్పిపోయిన నాణ్యం, దానికి దిశ తెలియదు, గమ్యం తెలియదు, రావడం కూడా తెలియదు. ప్రాణము లేదు కనుక. గొర్రెకు ప్రాణం ఉంది కానీ జ్ఞానం లేదు, అందుకని రాదది. ఈ కాయిన్కి ప్రాణము లేదు, జ్ఞానము లేదు. ఇట్ ఈస్ ఎన్ ఒపేక్ సబ్స్టెన్స్. కాబట్టి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళే ఊడ్చుకోవాలి. ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళే ఊడ్చుకోవాలి. మా నాన్న వ్యవహారికంలో అక్కడక్కడ కొన్ని పదాలు వాడేవాడు. అరే, శనగలు ఎవడు తిన్నాడో వాడే చెయ్యి కడుక్కోవాలిరా అనేవాడు. నువ్వు శనగలు తిని నేను చెయ్యి కడుక్కుంటానురా, దానికి ఆయిల్ అదంతా ఉంది కదా, నువ్వే కడుక్కోవాలి. ఎవడ చేసిన కర్మ వాడితేరా అనేవాడు. పాత రోజుల్లో వాళ్ళ యొక్క ఉచ్చారణ, ఆ పోలికలు చాలా ఆలోచింపజేస్తాయి. ఇదిగో ఈ నాణ్యము తప్పిపోయింది, దానికి దిశ దశ తిరిగి రావటము. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డెడ్ కాయిన్. ప్రాణం లేదు. గొర్రెకు ప్రాణం ఉంది కానీ జ్ఞానం లేదు, బుర్ర లేదు.
రాత్రి నువ్వు ప్రాణమున్న బుర్ర లేని గుర్రెవా, అసలు ఏమీ లేని ఊరికే ఓ మంచి చీర కట్టుకున్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచి బంగారం వేసుకున్నాను, ఈ పై మెరుగులు చూసి నిన్ను నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటూ ఉన్నావు. తిరిగి రావటం తెలియని కాయిన్ వల్లే ఉంటూ ఉన్నావు నీ జీవితంలో. ప్రభు మూడో వాడిని గురించి చెప్పాడు. గమనిద్దాం. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అంతా చదివితే టైం తెలియదు కాబట్టి అందులోనట ఒకడు తండ్రి వద్ద తగాదా పెట్టుకున్న ఆస్తి నాకు ఇవన్నీ ఆస్తి తీసుకొని దూర ప్రయాణం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. దుర్వ్యాపారం యొక్క మాటలో అన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ ఆడాడు, డ్రింక్ చేశాడు, క్లబ్కి వెళ్ళాడు, ఇంకా ఏమేం చేశాడు, కానీ he lost everything which was with him. తన గురించి అన్నీ పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఆ కరువు కాలంలో ఆలోచిస్తున్నాడు, ఎలా ఇప్పుడు నాకు డబ్బులు లేవు కొనుక్కోవడానికి. అదిగో ఆ పందులైతే పుట్టైనా తింటున్నాయి, అది కూడా లేదే నాకు. పందుల యజమాని దగ్గరికి వెళ్ళి నీ పందులు నేను కాస్తాను కాయి. మొదటి రోజు అన్నం ఎవరు పెట్టరుగా, రాగానే అన్నం ఎందుకు పెడతాడు యజమాని? ఆకలి అవుతుంది పందులు కాస్తూ, అవేమో కడుపు నిండా తింటున్నాయి, నేను కూడా అంత పొట్టు తిందాం అనుకున్నాడండి. తప్పిపోయిన వాడి దుర్గతి పుట్టండి. పంచపక్ష పరవాన్నాలతో ధనవంతుడైన తండ్రి ఇంట ఉండినవాడు పొట్టు తింటున్నాడంటే ఎంత విచారకరమైన సంగతి అది. అలా పొట్టు తింటూ ఆలోచిస్తున్నాడు. బుద్ధి వచ్చింది. ఇప్పుడు చూసారండి, ఇతడు మనిషి కనుక బుద్ధి వచ్చింది, గొర్రెకు పశువు కనుక బుద్ధి రాలేదు. నాణ్యానికి ప్రాణం లేదు కనుక ఎటు పోతుందో తెలియదు, అడబడి ఒట్టుకుపోయి అంతే, తిరిగి మళ్ళీ రాదండి. మొదటి దానికి ప్రాణం ఉంది కానీ రాలేదు, జ్ఞానం లేదు. రెండవ దానికి ప్రాణము లేదు, జ్ఞానము లేదు, అది రాలేదు. మూడవ వ్యక్తి మనిషి. అప్పుడు అనుకుంటున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకుతూ ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అయ్యో ఎంత దుఃఖకరమైన పరిస్థితి. నా తండ్రి ఇంట పనివారికి కూడా అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. దీని పేరే పశ్చాత్తాపం, దీని పేరే రిపెంటెన్స్. తిరిగి నేను నా తండ్రి వద్దకు వెళ్తాను. తండ్రి, నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపం చేశానయ్యా. ఐ మేడ్ ఏ సిన్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. నీ వద్ద నుండి నేను వెళ్ళి పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను. అయ్యా నా తండ్రి, కూలివాడలో ఒక్కడిగా పెట్టుకోయ్యా. దీనాలాపన, అభ్యర్థన. వాడు చెప్పేది తండ్రి వింటున్నాడు. నా కుమారుడు వస్తున్నాడని పరుగులు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆహ్వానించుకుంటున్నాడు. కౌగిలించుకున్న మురికి బట్టలతో ఉన్న కుమారుణ్ణి, మాసిన గడ్డంతో ఉన్న కుమారుణ్ణి, చింపిరి జుట్టుతో ఉన్న కుమారుణ్ణి. ఎందుకని? అతడు తన కుమారుడు కనుక. మనం కూడా అంతే. అన్నీ పోగొట్టుకొని ఏ స్థితిలో ఉన్నా మరలా నీవు బుద్ధి వచ్చి తిరిగి వస్తుంటే దేవుడు చేతులు చాపి కాపాడతాడు. 2 చేతులు చాపి ఆయన కాపాడతాడండి. ఈ 3 సందర్భాల్లో యేసయ్య ఎందుకు చెప్పాడంటే, మొదటి దానికి ప్రాణమంది కానీ జ్ఞానము లేదు, తెలివి లేదు. రెండవ దానికి ప్రాణము లేదు, ప్రాణం లేకపోతే తెలివి సంగతికి అవసరం లేదు. మూడవ వాడికి ప్రాణి తెలివి ఉంది, పశ్చాత్తాపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్స్ని అతను పోగొట్టుకోకుండా తిరిగి తండ్రి వద్దకు వచ్చేసినాడండి. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, 15వ వచనంలో
పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. 15వ అధ్యాయం 10వ వచనంలో దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. అలాగే 15వ అధ్యాయంలోనే ఇక్కడ సంతోషం, ఇక్కడ కూడా తండ్రికి సంతోషం. 33వ వచనం, కొవ్విన దూడను తెచ్చి వధించండి. 23వ వచనం, కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాం. లెట్ us రిజాయిస్. నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఈయన పేరే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. నా కుమారుడు తిరిగి మళ్ళా నా దగ్గరకు వచ్చాడు. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలు, ఈ సంఘటనలు 3 వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎక్కడ తప్పిపోయావో నీకు తెలుసు, ఎందుకు తప్పిపోయావో నీకు తెలుసు, ఏం చేసావో నీకు తెలుసు. ఇదిగో ఈ కుమారుడు, తండ్రి నేను పాపం చేశానయ్యా, ఈ కుమారుడిని అనిపించుకునే అర్హతను పోగొట్టుకున్నానయ్యా. కూలివాడిగా పెట్టుకో అభ్యర్థన పేరే ప్రార్థన. ప్రార్థనని జీవితాన్ని మార్చివేస్తుంది. ఎంత పాపినైనా కరుణించే దేవుడు నిన్ను మరలా చేర్చుకుంటాడు. కొండల మీద తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు, అడవిలో తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు యెహోవా దేవుని కన్నులు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాయి. దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోండి, ఆలోచన కలిగి ఉండండి. ఈ చిన్నవారి వలె తిరిగి రావాల్సిందిగా యేసు దేవుని పవిత్ర నామములో మీకెల్లరికూ మనవి చేస్తున్నాను. ఈ చిన్న సందేశం మన జీవితానికి వెలుగును, రక్షణను, మారు మనసును, మార్పును, దేవుని వద్దకు తిరిగి వచ్చేటువంటి ఆ గొప్ప కృప, ఆదరణ. ఒకవేళ తిరిగి వస్తేనంట ఇక్కడ కాదు సంతోషం, పరలోకంలో దేవదూతలు ఆనందగానం చేస్తాయట. రక్షించబడిన ఒక పాపి విషయమై మన ఇంట్లో బర్త్డేలు, వెడ్డింగ్ డేలు ఎన్నెన్నో చేసుకుంటాం కదండి. ఇంతవరకు మన సర్కిల్లోనే సంతోషం. కానీ పారడైజ్ పరలోకంలో అక్కడున్న దూతగణం, అక్కడున్న విశ్వాసులు, అక్కడున్న దేవుని బిడ్డలు, అక్కడున్న మన పితరులు, ఆహా భూమి మీద ఒక్క పాపి రక్షించబడింది లేక రక్షించబడ్డాడు, ఆనందగానం చేస్తారు. దేవునికి సంతోషాన్ని కలగజేద్దామా? నిన్ను సృష్టించిన దేవునికి సంతోషాన్ని కలగజేస్తావా? పరమాణువులు అతి సూక్ష్మమైన, పరమాణువు కంటే అతి సూక్ష్మం, కంటికి కూడా కనపడని అంత చిన్న నలుసును అమ్మ కడుపులో వేసాడు దేవుడు. ఆ నలుసు ఏమైందండి? 6 అడుగులు పెరిగిపోయిందండి. అజానుబాహుడైపోయినాడు. సృష్టి విచిత్రం చూశారండి. దేవుడు వేసిన నలుసు 6 అడుగుల అజానుబాహుడు. నీవు దేవుని చేత నీ తల్లి కడుపులో వేయబడిన పరమాణువు కంటే అతి సూక్ష్మమైనటువంటి దాన్ని. దేవుని సృష్టి చూడండి, ఎవరో చక్కగా చేసినట్లుగా. స్త్రీకి కావలసిన అవయవ నిర్మాణం, పురుషుడికి కావలసిన అవయవ నిర్మాణం, దేవుని యొక్క సృష్టిని ఆలోచిస్తే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యము కలుగజేస్తుంది. పుట్టగానే నీకెవరు పాలిస్తారు? అంతకుముందు పాలే రావు తల్లిగారికి. పుట్టగానే వచ్చేసినాయి రెడీ. నిన్ను అక్కడి నుంచి పోషిస్తున్నాడు ఆయన. పుట్టగానే నీకు అన్నం పెట్టి పోషించలేరు కదా. నీ తల్లి దగ్గర నుంచే నీకు పోషణ. నీ వాడిని పెంచు, పాలిచ్చి పెంచు. నేను నీకు రోజు వింటున్నారు కదమ్మా, నేను నీకు జీతం ఇచ్చేది. ఓ మంచి తల్లి దేవుడు నీకు జీతం ఇస్తాడు, నీ బిడ్డలను చక్కగా పెంచుకున్నట్లయితే. అది మన రహస్యం, మన జన్మ రహస్యం. కాబట్టి దేవుడు నిన్ను సృష్టించిన విధము చూడసలు. సూక్ష్మమైన అణువు, బీజము, చిన్న నలకలాగా తల్లి యొక్క గర్భాశయంలో నిన్ను వేస్తేనే అంత గొప్పవాడివి, పర్సనాలిటీవి, పెద్దవాడివి, జ్ఞానివి, సైంటిస్టువి, ఇంజనీర్వి, డాక్టర్వి,
అలా అయిపోయావు. వర్ణించగలమా ఆయన సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని? కాబట్టి తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వు కనపడలేదని నీ కొరకు తన ప్రాణం సిలువలో ఇచ్చాడండి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. దేవుడు నీ కోసం వెతికి వేసారిపోయి ప్రాణాన్ని తీసేసుకున్నాడు. ఆయన రక్తధారణ చూసైనా నీకు పశ్చాత్తాపం కలుగుద్దని సిలువయాగం, ఆయన ముళ్ళ కిరీటము, ఆయన మేకుల గుర్తులు చూసైనా మార్పు కలుగుద్దని దేవుడు ఆశించి నీ కొరకు నా కొరకు ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ తప్పిపోయి ఉన్నాం. ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడానికి ఆ కాపరి కొండలు మిట్టలు లోయలు తిరిగి వెతుక్కున్నట్టు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ వాట్ వాజ్ లాస్ట్. ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి యుద్ధమని ఆయన భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పెదపూడి రామకోటి బుల్లెమ్మ దంపతుల జ్యేష్ఠ కుమారుడు, చాలా ఉత్తముడు భాగ్యరావు గారు మరణించినారు కదా. ఇప్పటికీ 23వ సంవత్సరం ఇది. 23 సంవత్సరాల నుంచి బిడ్డల తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషం కలిగింది. ఆనంద ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి, అక్కలు వస్తారండి, నాన్న జ్ఞాపకార్థం కూడా చర్చిలో కొంచెం ఏర్పాటు చేయండి, అక్కలు పలహారం తెస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా అన్న? 23 ఏంటండి. 2002వ సంవత్సరం. అంతేనా అమ్మా? మరణించినాడు. పెద్దక్క ఏం చేస్తుంది? సూపరింటెండెంట్ అండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ రేపల్లిలో సూపరింటెండెంట్. ఎంత సంతోషం! ఎందుకంటే మా విద్యార్థి మా దగ్గర ఇంతప్పటి నుంచి పెరిగిన బిడ్డలు అలా 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 పైకి వెళ్ళిపోయారు. ఒక కోర్టు సూపరింటెండెంట్ ఎంత మంచి పదవి. ఆనంద్ కూడా క్రమశిక్షణగా చదువుకున్నాడు. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ రాగానే పేరు పెట్టాను నేను. ఆ బిడ్డ అప్పటి వరకు చదివినటువంటి పుస్తకాలన్నీ ఒక టేబుల్ మీద పరిచి పెట్టాడు. ఎవరికి కావాలో వాళ్ళు తీసుకొని బాగుపడండి అన్నాడు. ఆ మాట ఇంకా నాకు గుర్తే. అప్పుడున్న యూత్కి చెప్పాడు, ఈ బుక్స్లో ఏది కావాలంటే తీసుకెళ్ళండి. దేవుడు తనకి మంచి ఉద్యోగస్తురాలైన సతీమణి ఇచ్చాడు. బ్యాంక్ ఆఫీసర్ కదమ్మా. చూశారండి ఆ మార్పు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును అట్టి వాడిని నేను దృష్టిస్తాను. నిన్నే కాదు, నీ బిడ్డల్ని కూడా దృష్టిస్తాడు. మొట్టమొదట యూ హ్యావ్ టు సబ్మిట్ టు ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నీకేమి సమర్పణ లేకుండా నీ బిడ్డలు ఉన్నతులు కాలేరు. భాగ్యరావు పొలం పనులు చేసుకొని, ఆ రోజుల్లో కూలి తక్కువ, పనులు తక్కువ, ఒక విధంగా దుర్భరమైన కఠిన జీవిత విధానం. అందరూ కలిసి భోజనాన్ని పంచుకొని తిన్న రోజులండి. ఒక ఆయన కాంట్రాక్టర్ చెప్పాడు నాకు, చిలక యూసేఫ్ గారి కొడుకు. అమ్మ పనికి వెళ్తే రూపాయి పావలా వచ్చేదండి. నౌకరు కొనుక్కున్నవాడిని. ఈరోజు ఆయన కాంట్రాక్టర్. 2-3 గృహాలు ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి చెప్పాడండి,
అమ్మ పనికి వెళ్తే ₹1.50 వచ్చేదండి. నూకలు కొనుక్కునేవాడు. నూకలు అన్నం అంటే అమ్మ గంజిలాగా చేసి అందరికీ ప్లేట్లో పోసేదండి. సాక్ష్యం నీకుందా? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకారము తల్లిదండ్రులు సన్మానిస్తున్నటువంటి బిడ్డలను నేను చూస్తూ ఉన్నాను. తండ్రి జ్ఞాపకార్థ కూడిక వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని వాక్యం చదువుకుందాం మనం. కీర్తన 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. మీ తండ్రి భాగ్యారావు గారి నివాస స్థలము ఆయన దగ్గర ఉన్నాడండి. పర్వతాలు పుట్టకమునుపు, భూమిని లోకమును పుట్టించకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. మనుషులు మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తూ ఉన్నావు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక శబ్దం ఇచ్చే వాక్యం. అటువలే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మా ఈ పిల్లవాడు ఎవరో తీసుకుని వెళ్ళండి దయచేసి, ప్లీజ్. ఈ కరెంట్ ఉంది దాంట్లో తీసుకెళ్ళండి. ఎవరి బాబు తీసుకొని వెళ్ళండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. అక్కడికి వెళ్ళరా, కాకరలమడి పోరా. మరి నువ్వు కాకరకాయవా కాకరలమడిరా? విన్నారా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మరణ దినమే మేలు. భాగ్యరావు మన కళ్ళల్లోనే మెదులుతూ ఉంటాడు. ఎంత విధేయుడో చెప్పలేవు. అన్నయ్య అనేవాడు నన్ను. అన్నా అందులో చక్కని పిలిచేవాడు. చాలా క్రమంగా తన పనేంటో చేసుకొని పోయిన ఒక మంచి సంఘజీవి. బిడ్డను మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది ఆ మాట. సామెతల గ్రంథం బైబిల్ తీయండి ఒకసారి. సామెతల గ్రంథం చదువమ్మా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చూసారండి, భక్తిహీనత ఉంటే అసహ్యం ఉంటుంది దేవుడికి. నీతిమంతుడు అన్నం లేకపోయినా వస్త్రాలు లేకపోయినా నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. ఈ శ్రమల ధ్యాన కూడికలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామో తెలుసండి. పిలాతు భార్య యేసయ్యను గురించి ఏమందో స్త్రీల సమాజం చెప్పాలి. ఎక్సలెంట్. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. రోమా గవర్నర్ జనరల్, రోమా న్యాయాధిపతి అధికారి భార్యకు ఉన్నటువంటి ఆలోచన ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. దేవుడు మీకు ఇచ్చిన తండ్రిని బట్టి ఆనందించండి ప్రియ బిడ్డలారా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. ఒకేనాడు 10 మంది బిడ్డలు తీసుకుని వెళ్ళాడే యోబు జీవితంలో. ఆయన కృంగిపోలేదు, కుమిలిపోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఒంగోలు సమాధుల తోటలో ప్రతి సమాధి మీద మంచి కొటేషన్ ఉండేది. ఒక సమాధి మీద సైడ్ కొటేషన్ ఉంది. ఓ పాసింగ్ అవే పెడెస్ట్రియన్, నా ప్రక్క నుంచి వెళ్తున్న బాటసారి, స్టాప్ అండ్ లుక్, ఆగి చూడు. ఐ వాజ్ లైక్ యూ వన్స్ అపాన్ ఎ టైమ్, ఒకానొకప్పుడు నేను నీలాగే ఉన్నాను. యూ విల్ బీ లైక్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్.
కొంతకాలం తర్వాత నీవు అలాగే అయిపోతావు. బివేర్, జాగ్రత్త. ఎటువంటి కొటేషన్ అండి అది? I was like you once upon a time. You will be with me. You will be like me after some time. కొద్ది రోజుల తర్వాత నా వల్లే అయిపోతావు. బివేర్, జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం కూడా అదే సెలవిస్తుందండి. మనం ఈ రాత్రి ఆ బిడ్డను ఆ సహోదరుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ సహోదరుడు బిడ్డలు ప్రేమించిన విధానం, ఒక క్రమమైన జీవితం. బిడ్డలందరూ కూడా చక్కగా ఎదిగారు. రెండో అమ్మాయి వివాహానికి మనం అందరం కూడా పంచర తాడిపరి వెళ్ళాము. ఇప్పుడు నడి వయసులో ఉన్న వాళ్ళంతా అప్పుడు కుర్ర పిల్లలు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటారు. అందరం ఒక పెద్ద ట్రాక్టర్ వేసుకుని వెళ్ళాం. ఆ పిల్లలు, ఆ బిడ్డ యొక్క బిడ్డలు ఉన్నతులయ్యారు. అలాగే భాగ్యరావు గారు సుజాత 5వ క్లాస్ అయినాక ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఒకవేళ దొరికి చెప్పానేమో, మళ్ళీ ఏమనుకోవద్దు. పిలిపించింది, ఏం భాగ్యరావు, ఏంటి అమ్మాయిని హై స్కూల్ మా పంపరమ్మా, నేను చదివించిన, మా దగ్గర నేను బాబు డబ్బులు లేవు దగ్గర, అందుకని దగ్గర రావచ్చు. డబ్బులు లేకపోతే భిక్షాటం చేసి చదివించు అంది. సరే అమ్మా వెళ్తా, జరుగుతాలే, కొంచెం బంధుత్వం కూడా ఉంది కదా. సర్టిఫికేట్ ఇచ్చింది, తీసుకెళ్ళి హై స్కూల్ వేసాడు. నాన్ స్టాప్. సుజాతకి ఎక్కడ ఆగలేదండి. ముత్యాల లాంటి హ్యాండ్ రైటింగ్ ఎక్కడ ఆగలేదండి. చిన్న వయసులో జాబ్ వచ్చింది. అది విధేయత, ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాటకి విధేయత. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆ కుటుంబానికి నా ప్రగాఢమైన సంతాపాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నాను. మనుషులందరూ భూమి మీద నుంచి వెళ్ళిపోవలసిందే. పాపాదమస్యం మరణం ప్రయాతి, సంస్కృత కావ్యం అది. పాపాది వశ్యం జీవం ప్రయాసి. పాపలోకంలో కంటే జీవం ఉన్న లోకంలోకి వెళ్తావు. భగవద్గీతలో చెప్పబడిన మంచి మాట అది. పాపలోకం కంటే జీవాత్మ ఉన్నటువంటి లోకంలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆర్య ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది. ఆ మాటని ఈ లోకం నుంచి విడుదల పొందితే పరలోక పట్టణం, సుందరమైన పట్టణం, అక్కడున్నాడు మీ తండ్రి గారు. కాబట్టి చింతించకుండా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దండి. మీరు అంతవారు అవడానికి ద కాజ్ ఆఫ్ ది మెయిన్ ఎవరంటే మీ తల్లిదండ్రులే. ద రూట్ ఫర్ యువర్ ఫ్రూట్, నీ ఫలాలకి రూట్ ఎవరంటే మీ తల్లిదండ్రులే. ఈనాడు బిడ్డలైన మీరు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయమేనా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువమ్మ పెద్దగా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకుల మీద కనపరచబడును. చల్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మీదకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు, శాంతి ఇస్తున్నాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుని గుర్తెరిగిన బిడ్డలందరికీ ఇట్టి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం అనుగ్రహించునుగాక. సంఘము తరపున, వ్యక్తిగతంగా సేవకుడి తరపున మీ తండ్రి వియోగానికి హృదయపూర్వకమైన విధంగా నేను కూడా దుఃఖిస్తూ విచారిస్తూ, మంచి బిడ్డ భూలోకం నుంచి వెళ్ళిపోయినాడు. మీ తండ్రి చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు.
మీరును మీ తండ్రి యొక్క పేరు ప్రతిష్టలు మీ జీవన విధానంలో ఇముడ్చుకొని అందరూ దయగలిగిన బిడ్డలు. నాకు తెలుసు ఆనంద్ ఎంత దయగలిగిన వాడు. మహేష్ని అడుగుతాడట చర్చ ఎలా జరుగుతుంది. యూట్యూబ్లో చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మా చర్చ్ మహబూబ్ నగర్లో ఉన్నాడు మా అబ్బాయి ఆఫీసర్గా ఎల్ఐసిలో. మన చర్చ్ చూస్తే భలే ఆనందంగా ఉంది. మహేష్ పాల్ మాస్టర్ గారు ఎంత చేశాడు సంఘాన్ని. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నా సంఘము నా దేవుడు ప్రశంసించబడుతున్నాడు మా చర్చ్ మా ఊళ్ళో. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు దయ కృప ఆశీర్వాదం అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం, యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుని వెలుగులో ఆశీర్వాదాల్లో మీరు ఇంకనో ఉన్నతంగా మీరు మీ కుటుంబాలు దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ యజమానులు దేవుని చేత ఆశీర్వదించబడినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి రక్షక మీకు స్తోత్రాలు. ప్రియ బిడ్డలు భాగ్యరావు బిడ్డలు తండ్రి భాగ్యరావు గారి సతీమణిని దీవించండి, బిడ్డలను దీవించండి, అల్లులను కోడలను వారికి జన్మించిన బిడ్డలను దీవించండి. ప్రభువా మీ సన్నిధిలో వారు ఉన్నారు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని దైవ సన్నిధిలో విధేయతగా వారిని ఆశీర్వదించండి, బలపరచండి. కుటుంబాలన్నిటికీ కూడా శాంతి సమాధానం ఆశీర్వాదం ఆదరణ ప్రసాదించమని కూడి వచ్చిన బిడ్డలు దీవించమని యేసు దేవుని పవిత్ర నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.